పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో లంచం తీసుకుంటుండగా పంచాయతీరాజ్ ఏఈని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈ జగదీష్ కాంట్రాక్టర్ నుంచి 90,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వెన్నంపల్లిలోని సీసీ రోడ్ల బిల్లులు క్లియర్ కోసం కాంట్రాక్టర్ నుంచి ఏఈ ₹1,00,000 డిమాండ్ చేశాడు. 90,000 ఇచ్చేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఏఈకి క్యాష్ అప్పచెప్పుతుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెందోట జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి. ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు. వీరు 1 lakh డిమాండ్ చేశారు. ఒక 3 రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర 3 రోడ్స్ వర్క్ అయింది. ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి ఆయన దగ్గర నుంచి కంప్లైనెంట్ దగ్గర నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. క్యాష్ బ్రైబ్ తీసుకుంటుండగా లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, అంటే పింక్ కలర్గా మారింది. నాకు ఇష్టం లేక డబ్బులు ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టం లేక ఏసీబీ గారిని 2 రోజుల క్రితం ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఏఈ జగదీష్ సార్కు ₹90,000 నగదు పైసలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగినది.